కూలి పని చేసుకోలేక నేను ఆటోని ఎన్నుకున్నాను సార్. నాకైతే మా భర్త కూడా లేడు. చాలామంది కూడా నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటారు. అయినా సరే నా పిల్లల కోసం నేను కష్టపడాలి. నెల వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ కూడా కడతాక చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో వ్యాపారాలు ఏమీ లేక చనిపోవాలా అనే ఉద్దేశంలో నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ నా పిల్లల మొహం చూసి నిరాశ నిండిన చోట నిబ్బరంగా నిలబడింది. కన్నీళ్లు ఇంకిపోయిన చోట కసిగా పోరాటం మొదలుపెట్టింది. చదువు లేకపోయినా సంకల్పమే ఆయుధంగా 2 బిడ్డల భవిష్యత్తు కోసం స్టీరింగ్ పట్టిన ఓ సామాన్య మహిళ అసామాన్య పోరాటమిది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర వీధుల్లో ఆటో నడుపుతూ సమాజపు వెటకారాలను ఎదురించి నిలిచిన కుమారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. మల్లేశ్వరి అని నా పేరు. లోనాని నగర్ కాలనీ. మా ఇంటి ఎదురుకుంటానే ఉంటుంది ఆవిడ. చాలా కష్టపడింది ఆవిడ ఇప్పుడు దాకా. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. బాగా చంటి పిల్లలు చిన్న ఇంట్లో ఉండేది. ఆ ఇంట్లో నుంచి ఆ పొలాలపై ఊదుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందండి. అలా ఆయన కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు. అలాగే లేడీస్ చేస్తున్నారంటే చాలా గర్వం అండి మాకు కూడాను. తను చూసి నేను కూడా గర్వపడతాను. ఎందుకంటే ఇలాంటి నడుపుతుందంటే ఎంత ధైర్యంగా నడుపుతుందంటే చాలా గ్రేట్ అండి. దానివల్ల నేను సంతోషపడతాను. ఇంట్లో ఉన్నప్పుడు సంతోషపడతా ఉంటాను. నా పిల్లలు కూడా ఇట్లా ఉంటే బాగుండాలి అనుకుంటాను. చదువుతున్నారు అనుకోండి, కాకపోతే ఇంత ధైర్యంగా తను లాక్కొస్తుందంటే సంసారాన్ని చాలా గ్రేట్ అండి. ఈరోజు మగోడు కూడా లాగలేకపోతున్నాడు. తను గ్రేటే. ఏమైనా సరే ఆడవాళ్ళ ఏం చేసినా సరే తను గ్రేటు. మళ్ళీ ఎక్కి బండి ఇంత ధైర్యంగా ఆడవాళ్ళు తోలాలంటే కొంచెం తడబడతారు. తనకు ధైర్యం చాలా ఉంది. కానీ తన ధైర్యమే తను బతుకుతుంది. తన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి పాప తిండి లేక కూడా చాలా ఇబ్బంది పడింది. ఒక పూట తిని ఒక పూట తినకుండా చాలా ఇబ్బంది పడింది. ఆ అమ్మాయి కూడా గంజి పోసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంత దాకా వచ్చిందంటే ఆమె తెలివితేటల వల్ల ఏదో కొంచెం డబ్బులు పెట్టుకుని ఆటో కొనుక్కుంది. ప్రభుత్వం తరపున ఆమెకి ఏదన్నా వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయండి సార్. తను కూడా సేవ్ అవుతుంది. తన పిల్లలు కూడా ఆమె పిల్లలు కూడా కొంచెం కళ్ళు లేవు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడండి సార్. తను ఇప్పుడు ఏం చేయించలేదు. పిల్ల చిన్నపిల్ల. తన భవిష్యత్తు బాగుండాలి. అలాగే రెండో పిల్ల భవిష్యత్తు కూడా బాగుండాలి. కుమారి జీవితం మొదట్నుంచి ఒక పోరాటమే. కట్టుకున్న భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురిచేయటంతో పిల్లల కోసం ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. అండగా ఉంటారనుకున్న తండ్రి, అన్నయ్య వరుసగా మరణించటం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. ఇంటి బాధ్యత, వృద్ధురాలైన తల్లి, 2 ఆడపిల్లల పోషణ ఆమె భుజాలపై పడ్డాయి. ఒక కూతురు అంధురాలు కావడంతో ఆమెను బ్లైండ్ స్కూల్లో చదివిస్తూ మరో కూతురు ఐశ్వర్యను ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివిస్తోంది. అనారోగ్యం కారణంగా బరువులు ఎత్తకూడదని డాక్టర్లు చెప్పినా కుటుంబం కోసం ధైర్యం చేసి పురుషులతో సమానంగా ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుంది. పేరు ఐశ్వర్య, మా అక్క పేరు ఎస్టర్ రాణి. మేము బీడీ కాలనీలో ఉంటాము. మా అమ్మ పేరు అరుణ కుమారి. మా నాన్న మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మా అమ్మ కష్టపడుతూ మమ్మల్ని ఇంతలాగా తెచ్చి ఆటో రాకపోయినా ఇప్పుడు రోడ్డు మీదకి ధైర్యంగా వెళ్ళేలాగా ఆటో తోలుతుంది. మాకు చాలా గర్వంగా ఉంది. మా అక్క బ్రెయిన్లీ లిపి. మా అక్క కష్టపడి ఇప్పుడు 10th పబ్లిక్ ఎగ్జామ్ రాస్తుంది. మా అక్క అంతలా రాస్తుంది. మా ఇద్దరిని చిన్నప్పటి నుండి తండ్రి లేని లోటు తీర్చింది. నేను మా మాయ దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నా. మా మాయ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుండి నన్ను, మా అక్కని, మా అమ్మ, మా అమ్మమ్మని మా అమ్మే చూసుకుంటుంది. మాకు చాలా గర్వంగా ఉంది. నేను డ్రాయింగ్ ఎలాగ ఉన్నా కానీ గీయగలను. కానీ మా అమ్మ నీకు డ్రాయింగ్ వద్దు అని కూడా అనలేదు. నువ్వు డ్రాయింగ్ గీస్తే నేను మా అమ్మ ఎప్పుడో ఒకరు మమ్మల్ని ఇది చేస్తూనే ఉంటుంది. డ్రాయింగ్ గీయగలవు, నీకు వస్తుంది అనింది.
నేను చిన్నప్పటి నుండి డ్రాయింగ్ వేస్తున్నాను. స్కూల్లో జిఎంజి స్కూల్లో చదువుకుంటున్నా. ఫీజు కూడా కట్టడానికి చాలా కష్టంగా ఉంది. ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. రోజు సైకిల్ మీద వెళ్ళి రావాలి, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి తీసుకొని రావాలి 9కి. చాలా కష్టపడేది మా అమ్మ. ఆటో తోలుతుంది, ఆటో కిరాయిలు కూడా లేవు. సాయం చేస్తారని అనుకుంటున్నాను. మొదట్లో ఆటో నడపడం చూసి సమాజం వెక్కిరించింది, అవహేళన చేసింది. కానీ కుమారి ఆ మాటలను పట్టించుకోలేదు. ఫైనాన్స్లో ఆటో తీసుకుని ప్రతిరోజు ఉదయాన్నే రోడ్డెక్కుతోంది. అయితే ప్రస్తుతం ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్స్ రావడం, ఆటోల సంఖ్య పెరగడంతో కిరాయిలు దొరకడం కష్టంగా మారింది. చదువు లేకపోవటం వల్ల ఆన్లైన్ యాప్స్ వాడటం రాక ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతోంది. అయినప్పటికీ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే ఆమె ఆశ మాత్రం అణుమాత్రం కూడా తగ్గలేదు. నేను కూలి పని చేసుకోలేక నేను ఆటోని ఎన్నుకున్నాను సార్. నాకైతే మా భర్త కూడా లేడు. మాకు రీసెంట్గా విడాకులు కూడా అయిపోయినాయి. నాకు 2 అమ్మాయిలే. అమ్మాయి ఒక పాప బ్రెయిన్ లిపి చదువుతుంది. నాకేంటంటే పోషకత్వం ఏమీ లేదు. నాకు 2 పిల్లలు పెంచుకోవడమే కష్టంగా ఉంది నాకు. ఈ ఆటో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ర్యాపిడ్ వచ్చాక కూడా అంత మాత్రమే సార్. నేనైతే చదువుకోలేదు, కూలి పని చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ నేను ఇలాగా జీవనం సాగిస్తున్నాను సార్. నా ఆటోలో చాలామంది కూడా నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటారు. అయినా సరే నా పిల్లల కోసం నేను కష్టపడాలి అని నేను ముందుకు వచ్చాను సార్. కానీ నాకు న్యాయం అంటే ఏమీ లేదు సార్. నాకు నెల వచ్చేటప్పుడు ఫైనాన్స్లు కూడా కడతాక చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి అయితే నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను. నేను. కానీ ఏంటంటే ఎప్పుడైనా ఒక్కోసారి ఇలా ఆటో వ్యాపారాలు ఏమీ లేక చనిపోవాలా అనే ఉద్దేశంలో నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ నా పిల్లల మొహం చూసి నేను ఆగిపోయాను. ఒక కన్ను కనిపిస్తుంది, రెండో కన్ను కూడా పరిస్థితి ఇదిగా ఉంది, చుక్కలో ఉంది. అది హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్తే నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను కానీ అమౌంట్ కూడా ఎక్కడ దొరకట్లేదు సార్. మా పాపకు వచ్చేటప్పటికి 80,000 90,000 అలా అవుతాయని చెప్పారు. చిన్న పాప 8వ తరగతి చదువుతుంది. నేనైతే ఏం చదువుకోలేదు సార్. మా అమ్మగారు రీసెంట్గా మా తమ్ముడు కూడా చనిపోయారండి. మా అమ్మగారు కూడా నా దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడని కూడా నేను పెంచుకోవాలి. నా పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది సార్. నాకు లేడీస్ తోలుతుందని నాకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కానీ జెంట్స్. కానీ సరే నా పిల్లల కోసం నేను ముందుకెళ్ళి నా పిల్లల కోసమైనా నేను కష్టపడాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా అవన్నీ అసలు లెక్క చేయలేదు సార్. చీకటి తర్వాతే వెలుగు ఉంటుంది అని నమ్మే కుమారి ప్రతి సూర్యోదయాన్ని ఒక కొత్త అవకాశంగా భావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఒంటరి మహిళా పెన్షన్ లేదా ఏదైనా ఆర్థిక సహాయం అందితే తన భారం తగ్గుతుందని ఆమె ఆశిస్తోంది. అవమానాలను అధిగమించి ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్న కుమారి లాంటి మహిళలు ఉన్నంతకాలం సమాజం ముందుకు సాగుతూనే ఉంటుంది. కష్టాలను చూసి కుంగిపోకుండా పోరాడి గెలవాలని నిరూపిస్తున్న ఈ వార్డ్ వారియర్ కుమారికి మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.